ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. రాష్ట్ర, జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు సహా అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తున్నారు. వారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రుల భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర రోడ్లు అలాగే రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా అధికారులందరితో కలిసి చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా 15 జాతీయ రహదారులకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రం వద్ద ఉన్నాయి. ఇందులో భాగంగా 6 ప్రధాన రహదారులకు సంబంధించిన అంశాలపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్ర మంత్రికి గత ఫిబ్రవరి 1న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞాపనలు అందించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ సహా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం చేయడంతో పాటుగా 6 లైన్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రం ముందు ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్లు, అలాగే జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, తీర్థ స్థలాలు, సో ఇటువంటి ముఖ్యమైన ప్రదేశాలని కలుపుతూ నిర్మించే 15 రాష్ట్ర రహదారులను ముఖ్యంగా జాతీయ రహదారులుగా మార్చాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందించడం జరిగింది. సో అందులో భాగంగా సుమారు 780 కిలోమీటర్లు కలిగిన 6 జాతీయ రహదారులకు సంబంధించి ఈ 2024-25 వార్షిక బడ్జెట్లోనే ముఖ్యంగా వీటికి సంబంధించిన పనులు ప్రారంభించాలి అని చెప్పి ఇటు కేంద్రానికి గతంలోనే ప్రపోజల్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఇటు చౌటిప్పల్ నుంచి ముఖ్యంగా సంగారెడ్డి వరకు NH 182, అలాగే మరికల్ నుంచి ఇటు రామసముద్రం వరకు NH 150 కింద 63 కిలోమీటర్లు, అలాగే పెద్దపల్లి నుంచి ముఖ్యంగా కాటారం వరకు 66 కిలోమీటర్లు, అలాగే ఇటు పుల్లూరు నుంచి ముఖ్యంగా దిండి వరకు NH 765 పైన ముఖ్యంగా ఇటు మల్లేపల్లి అలాగే నల్గొండ వీటి మొత్తం 225 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇది అతిపెద్ద జాతీయ రహదారి. అలాగే వనపర్తి నుంచి ఇటు మంత్రాలయం వరకు 110 కిలోమీటర్లు, అలాగే మన్నెగూడ నుంచి ఇటు బీదర్ వరకు మొత్తం 134 కిలోమీటర్లు. ఈ విధంగా మొత్తం 780 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్స్ పైన ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు అలాగే కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యంగా రోడ్లు రహదారుల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో త్వరితగతిన ఈ ప్రాజెక్టులను క్లియర్ చేయాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే నల్గొండ టౌన్ బైపాస్ కు సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం సంబంధించి యుటిలిటీ ఛార్జీలను చెల్లించడం వంటి సమస్యల్ని ముఖ్యంగా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు. అలాగే ముఖ్యంగా సుమారు 1000 కోట్ల వరకు కూడా విలువైన పనులకు సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అంశానికి సంబంధించి కూడా త్వరగా ఈ పనులను పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన ల్యాండ్ అక్వైజేషన్ కానీ కావాల్సిన నిధులు కానీ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ముఖ్యంగా రహదారులు అభివృద్ధి చెందినట్లయితే కనుక జిల్లా కేంద్రాలను కలుపుతూ అలాగే పారిశ్రామిక కారిడార్స్ ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే సో వేగంగా రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది అన్న అంశాలను కూడా ఇటు కీలక ప్రపోజల్స్ ని కేంద్ర మంత్రి ముందుంచినట్లుగా తెలుస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా త్వరితగతిన ఇప్పటికే కొన్ని జాతీయ రహదారులకు సంబంధించి హైదరాబాద్ విజయవాడ మధ్య కనెక్టింగ్ లైన్స్ కి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో వాటిని సబ్ లైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ఇటు బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, అలాగే అండర్ పాస్ బ్రిడ్జ్లకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో కేంద్ర మంత్రుల్ని వరుసగా ఢిల్లీ పర్యటనలో కలవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలుత కేంద్ర జాతీయ రహదారులు అలాగే ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం నితిన్ గడ్కరీతో చర్చిస్తున్నారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కూడా కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు హర్దీప్ సింగ్ పూరి అలాగే నిర్మలా సీతారామన్తో పాటుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తుంది. వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం సహా పెండింగ్ అంశాలకు సంబంధించిన అన్ని కూడా త్వరితగతిన క్లియర్ చేసుకునే దిశగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇటు గడ్కరీతో అయితే సమావేశం కొనసాగుతుంది. దీని తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కలిసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఢిల్లీ పర్యటనలో
రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న పెండింగ్ లో ఉన్న అంశాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ నిధుల విడుదల అంశాలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. సో చూడాలి, నితిన్ గడ్కరీ ఈ నెలలోనే తెలంగాణ పర్యటనకు రావాలని చెప్పి గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి. కానీ ఇప్పటి వరకు ముఖ్యంగా పలుమార్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సార్లు కేంద్ర మంత్రిని కలిశారు. 3వసారి నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వచ్చి ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో చూడాలి, కేంద్రం రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రపోజల్స్ కి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞాపనలకి ఎంత మేరకు సానుకూలంగా స్పందిస్తుంది, ఎంత త్వరితగతిన జాతీయ రహదారులకు సంబంధించిన పనులు తెలంగాణలో ముందుకెళ్తాయనేది మనం వేచి చూడాలి. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి బృందం కలిసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా ఇటు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర నాయకత్వం పార్టీలోకి కొత్తగా చేరికలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇతర పార్టీల నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న పరిస్థితి. కాబట్టి సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేసీ వేణుగోపాల్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిని కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న పరిస్థితి ఉంది. జయరాం రమేష్ కానీ సీనియర్ నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. సో గతంలోనే సోనియా గాంధీని కలిసి మర్యాదపూర్వకంగా ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకి నామినేషన్ వేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకి వెళ్లాలని చెప్పి లేదా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి కోరారు. కానీ దాన్ని తిరస్కరించి ఇటు రాజస్థాన్ నుంచి ఆవిడ నామినేషన్ వేయడం జరిగింది. సో పార్టీ పరమైన అంశాలకు సంబంధించి కూడా ఈ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, కొత్తగా పార్టీలోకి చేరికలకు సంబంధించిన అంశాలతో పాటుగా ఎటువంటి రాజకీయ వ్యూహాలను, ఎన్నికల వ్యూహాలని అవలంబించాలి, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో సర్వేలు ఏ విధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, అలాగే కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి సముచిత ప్రాధాన్యత కల్పించడంతో పాటుగా లోక్సభ స్థానాల కేటాయింపు, అలాగే నామినేటెడ్ పదవులకి మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లని అలాగే యువకుల్ని కలుపుకొని ఇటీవల ఇద్దరికి ముఖ్యంగా రాజ్యసభను ప్రకటించడం జరిగింది. రేణుకా చౌదరికి కానీ ఇటు అనిల్ కుమార్ యాదవ్ కానీ. సో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించే విధంగా పార్టీలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు జరుగుతున్న విషయాన్ని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా లోక్సభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా పార్టీ నాయకత్వంతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా షెడ్యూల్స్ ఏవి కూడా కన్ఫర్మ్ కాలేదు, ఎందుకంటే జాతీయ నాయకత్వం ఢిల్లీలో అందుబాటులో లేదు కాబట్టి. సో మొదటగా ప్రభుత్వ పరమైన కార్యక్రమాలపైన దృష్టి సారించడం జరిగింది. నిన్న రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. సో ఆ తర్వాత ప్రస్తుతం నితిన్ గడ్కరీతోనే జరుగుతున్న భేటీ అనేది తొలి భేటీ. మధ్యాహ్నం తుగ్లక్ రోడ్ 23లో సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న పనులను కూడా సీఎం పరిశీలించడం జరిగింది. సో మరి కాసేపట్లో మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్న సీఎం రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆమెను కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 1400 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ ని కోరనున్నారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా వాటికి సంబంధించిన నిధులు వెనక్కి వెళ్లాయి. నిధుల విడుదలకు సంబంధించిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం రేవంత్. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. కొత్తగా చేరుతున్న వారికి టికెట్ హామీలకు సంబంధించి హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది.